ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న విటమిన్ డి లోపం నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకిది విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న మన దేశంలో 70 నుంచి 80% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి లోపిస్తే అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, మధుమేహం, గుండె ఊపిరితిత్తుల సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా డి విటమిన్ లోపిస్తే జ్ఞాపక శక్తి తగ్గిపోయి అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరుపుకు దారితీస్తుంది. విటమిన్ డి పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్, చీజ్, చేపలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. విటమిన్ డి మోతాదు ఉండవలసిన దానికన్నా అధికంగా ఉండడం వల్ల డిహైడ్రేషన్కు కారణం అవుతుంది. దీని కారణంగా చాలా దాహం వేస్తుంది మరియు అధిక విటమిన్ డి వల్ల తరచుగా గందరగోళంగా అనిపించడం, ఎక్కువ ఒత్తిడికి గురి కావడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, శరీరంలో చెప్పుకోదగ్గ ఉత్సాహం లేదా శక్తి లేనట్లు కనిపిస్తుంది. రక్త పరీక్ష ద్వారా విటమిన్ డి సమస్యను నిర్ధారించుకొనవచ్చును. మన శాలివాహన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు విటమిన్ డి పరీక్ష అందుబాటులో కలదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ మీ శాలివాహన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.